నుంచి మరి రక్తాన్ని సేకరించి కూడా ఇక్కడ ఒక ముఠా రక్తాన్ని సేకరించి అమ్ముకుంటుంది. ఒక వెటర్నరీ డాక్టర్ కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు అనేది కూడా పోలీసులు రైడ్ చేసి దాదాపు 180 ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు కదా. ఆ షాప్ ఎక్కడో కాదు, ఇక్కడే ఆ షాప్ దగ్గరే ఉన్నాం మనము. అసలు ఏం జరిగింది, ఎందుకంటే పోలీసులు ఏమో ఓ పక్క 180 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాము, ఈ షాపు ఓనర్ను కూడా అదుపులోకి తీసుకున్నాము అని అంటున్నారు. మరి షాప్లో కూడా కొంతమంది ఉన్నారు వర్కర్స్. అయితే అసలు ఏం జరిగింది, ఎక్కడిది అది అని అడిగి తెలుసుకుందాము, ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీరు ఈ షాప్లోనే ఉంటారు, అసలు ఏం జరిగింది రాత్రి పోలీసులు వచ్చారు? నేను అప్పుడు లేను మేడం, అప్పుడు లేను. ఇంటికి వెళ్ళి 6 గంటలకు వచ్చి అది పట్టించుకోకండి మేడం. నేను 6 గంటలకు వచ్చిన, ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిర్రు అని తెలిసింది. ఎందుకు వచ్చిర్రు అని వచ్చేసరికి వెళ్ళిపోయారు. వాళ్ళు లేరు, ఎవరు లేరు ఇక్కడ. ఏమైంది అని తెలిసేసరికి ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఒక ద్వారా వస్తే పిఎస్లో ఉన్నారు అని తెలిసింది. అయితే ఆయన కంపౌండర్ దొరికిండు, డాక్టర్ కూడా దొరికిండు, చేస్తున్నాడు. అంటే ఆ వ్యక్తి బయట వ్యక్తి సార్. మేము బ్లడ్ యాట కొయ్యంగానే ఉడకబెట్టి అమ్మితే 100 రూపీస్ వస్తాయి మేడం, ఒక్క యాట. అయితే పచ్చిది ఏమవుతుందంటే 50 రూపాయలకు ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో ఏందో మాకు తెలియదు, మేడం, అంతే. అయితే మామూలుగా అయితే దీన్ని పచ్చిది ఉడకబెట్టి అమ్మేదాన్ని మీరు పచ్చిది ఇచ్చేది మేడం. అది తినే వస్తువు. బ్లడ్ ఉడకబెడతాం, అలా సాల్ట్ వేసి ఉడకబెట్టి పావు కేజీ 30 రూపీస్, కేజీ 100 రూపీస్ అమ్ముతాం. ఇది ఎన్ని సంవత్సరాలుగా రన్ అవుతుంది? ఇది షాప్ అనేది 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. మా షాప్ 6 సంవత్సరాలు. ఈ ప్రజెంట్ 1 మంత్ 2 మంత్స్ నుంచి వీళ్ళది. వాళ్ళ 2 మంత్స్ రక్తం కావాలంటే మేము వేసినాము. పిజే డాక్టర్, ఆయన డాక్టరు, అలా పెద్ద నెట్వర్క్ మనకు ఐడియా లేదు. వాళ్ళకి రీసెంట్లీ మాకు 50 రూపాయలు కావాలా ఇస్తారంటే మేము ఇచ్చినాం. 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది కదా, ఇచ్చినాం. మనకు తెలియదు మేడం, అది అది తప్పు మాదైంది, మేము మాకు తెలియక ఇచ్చినాం కదా, తప్పు మాదైంది. అదే, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన విషయం అవన్నీ కూడా బయటకు మన వాళ్ళు ఏం చేస్తారో ఏం కథ మనకు తెలియదు మేడం. అది ల్యాబ్కి పంపిస్తాం అని అన్నారు. ఏం చేసుకో, మనకి ఏం అవసరం అన్నట్టు మనం ఇచ్చేసినాం, అంతే. ఏం లేదు ఆడ, మనం తీసేది లేదు, మనం ఇచ్చేది లేదు, చేసేది లేదు. వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. ఈ షాప్ ఓనర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన అక్కడనే ఉన్నాడు మేడం. 3 గంటల రాత్రి తీసుకెళ్ళిపోయారు. చూసాం కదా, ఇక్కడనైతే మరి వర్కర్లు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే రాత్రి సమయంలో పోలీసులు రైడ్ చేశారు. మేము బ్లడ్ని మామూలుగా అయితే ఉడకబెట్టి అమ్ముతూ ఉంటాము, కానీ దాన్ని మేము ఉడకబెట్టకుండా ఆ టైం లేక మరి వాళ్ళకి కావాలి అని అంటే కూడా విడిగా అమ్మడం జరిగింది. దాని కాస్ట్ కూడా చెప్పారు, ఎంత ఉంటుంది అని చెప్పేసి కూడా 50 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముతూ ఉంటాము అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ పోలీసులు అయితే 180 ప్యాకెట్లను అయితే పట్టుకోవడం కూడా జరిగింది. ఈ షాప్ దగ్గరే జరిగింది ఆ ఇన్సిడెంట్ కూడా. మరి ఈ షాపు ఓనర్ని అదుపులోకి తీసుకున్నారు, అలాగే వెటర్నరీ డాక్టర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ డాక్టర్కి ఎలాంటి నెట్వర్క్ ఉందో మాకైతే తెలియదు, కానీ మా దగ్గరకు వచ్చి కొనుక్కోవడం బట్టే మరి ఇదంతా కూడా జరిగింది. అలాంటప్పుడు మరి ఆయన నుంచి వచ్చిన నెట్వర్క్ ద్వారానే కంప్లైంట్ వెళ్ళిందేమో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఈ కోణంలోనే పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మరి ఆ డాక్టర్ ఇక్కడ నుంచి సేకరించారా, ఇంకే షాపులలో నుంచి కూడా ఆయన సేకరించాడా డాక్టరు? ఆ డాక్టర్ నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, ఆయన ఎవరికి అమ్మాడు, ఎక్కడికి పంపించారు అని చెప్పేసి కూడా ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ఇక్కడ నుంచి స్వాధీనం చేసుకున్న బ్లడ్ ప్యాకెట్స్ కూడా మొత్తం కూడా ల్యాబ్ కూడా పంపించడం జరిగింది పోలీసులు. కాకపోతే ఆ ల్యాబ్ కు పంపించిన తర్వాత కూడా ఏంటి అసలు నిజంగా ఈ గొర్రెల నుంచి బ్లడ్ తీస్తున్నారా లేకపోతే ఎట్లా అనే దాని కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తానికి మనం ఇందాక కూడా చూసాము, వాళ్ళని అడిగితే కూడా మరి వాళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారో చూస్తున్నాము. మరి ఇంత దారుణంగా కూడా ఇలా జరుగుతుంది స్కామ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మరి ఈ బ్లడ్ నంతా కూడా మరి ఎక్కడికి పంపిస్తున్నారు, ఇది బ్లడ్ బ్యాంకులకు సరఫరా చేస్తున్నారా లేకపోతే ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, ఇది ఎవరికైనా మనుషులకు ఎక్కించారా లేకపోతే ఈ మూగజీవాలు మరి నెక్స్ట్ డేనే చనిపోతున్నాయి అంటున్నారు. ఆ మటన్ ని కూడా అమ్ముతున్నారు కదా, దానివల్ల ఏమైనా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయా, ఏ విధంగా, ఎందుకంటే రూడ్ గా ఉన్నారు చూస్తే కూడా మనము ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తూ ఉన్నాము. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారంటే ఇక్కడ ఓనర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు కొత్తగా చెప్తూ ఉన్నారు సమాధానాలంతా కూడా. అందుకే ఈ విషయంలోనే
పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసును ఛేదించి తీరుతాము. ఇంకా ఎన్ని ప్యాకెట్లు ఏ షాప్ నుంచి సేకరిస్తున్నారు వీళ్ళు, ఒక ముఠా. ఇదే షాపు చూస్తున్నాం కదా, ఈ షాప్లోనే వెనక భాగంలో మరి అన్నీ కూడా అరేంజ్ చేసి ఇక్కడ నుంచి సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఇది జరుగుతున్న విషయము ఈ ఏరియా కీసరగుట్టకి సంబంధించినటువంటి సత్యనగర్లో జరుగుతూ ఉంది, సత్యానంద నగర్లో జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఇది గత ఒక 6 సంవత్సరాలుగా ఈ షాప్ కూడా రన్ చేస్తున్నారు అని తెలుస్తూ ఉంది. ఎవరు వాళ్ళని అడిగినా కానీ మేము కొత్త వాళ్ళము, మమ్మల్ని అడగండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుక్కోండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది. పోలీసులు ఇంకా ఏ విషయాలు బయట పెట్టబోతున్నారు. ఎందుకంటే కొత్తగా వాళ్ళ విచారణలో బయటపడుతున్న విషయాలు ఏంటంటే ఈ బ్లడ్తో మరి వైట్ ప్లేట్స్ తయారు చేస్తాము, కొన్ని వ్యాధులకి సంబంధించినటువంటి వ్యాధులకు మందుగా తయారు చేస్తాము అని చెప్పేసి వెటర్నరీ డాక్టరు చెప్పిన సమాధానాలు విని మరి పోలీసులు కూడా విస్తుపోయారనే చెప్పుకోవచ్చు. దీని వెనకాల జరుగుతున్న కుట్ర ఏంటి అనే విషయాన్ని బయట పెట్టడానికి, ఛేదించడానికే కీసరగుట్ట పోలీసులు అయితే ముందడిగేశారని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఘటన ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పటికీ కూడా, అన్ని ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఈ షాప్ మాత్రం రన్ అవుతూ ఉంది. ఎందుకు రన్ అవుతూ ఉంది, ఎందుకు ఓపెన్లో ఉంది అని చెప్పేసి కూడా చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి షాప్ క్లోజ్ అవ్వాలి కదా, షాప్ని ఎందుకు సీజ్ చేయలేదు పోలీసులు, ఈ అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళు ఓపెన్లో పెట్టి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది, ఇక్కడ కస్టమర్లు వస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు. మరి ఇదే షాప్ కదా, ఈ షాప్ చూడండి ఓపెన్లో ఉంది. ఎందుకు ఓపెన్లో ఉంది, ఎందుకు ఓపెన్ చేసి పెట్టారు? సీజ్ చేయాలి కదా, క్లోజ్లో ఉండాలి కదా. మరి పోలీసులు ఎందుకు ఆ ప్యాకెట్లను మాత్రమే స్వాధీనం చేసుకొని వెళ్ళారు, ఆ ఓనర్ని మాత్రమే ఎందుకు అదుపులోకి తీసుకొని వెళ్ళారు? ఆ విషయంలో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. మరి డాక్టర్లు, ఇంకా వెటర్నరీ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ ముఠ ఎంతమంది ఉన్నారు, వీళ్ళు చూస్తేనే ఒక బెదిరిస్తూ ఉన్నారు. ఒక అర్హత ఉండాలంటున్నారు, ఎవరు మీరు వచ్చి అడగడానికి అంటున్నారు, వాళ్ళు చాలా రూడ్గా కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం కూడా ఇందాక వాళ్ళు అంటూ ఉన్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఏ పని చేయాలో ఆ పని చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా షాపు వాళ్ళే. అంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా మరి లంచాలు ఇచ్చి ఏమైనా మేనేజ్ చేస్తున్నారా? ఇక్కడ మొత్తం వీళ్ళ ముఠా అంత ఓపెన్గా జరుగుతుందా? వీళ్ళ కుట్రలన్నీ కూడా, వీళ్ళ వ్యాపారాలన్నీ, వీళ్ళ స్కామ్లన్నీ కూడా, అది కూడా బయటపడాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. కాబట్టి మరి పోలీసులు అయితే ఈ కేసును ఛేదించే ప్రయత్నంలోనే ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మరి ఏం జరిగింది ఇక్కడ, ఎంత ఇంకా బ్లడ్ సేకరించే అవకాశం ఉంది, ఒక గొర్రె నుంచి ఎంత తీస్తారు బ్లడ్, ఇంకొకటి ఒక మేక నుంచి ఎంత తీస్తారు, ఆ తర్వాత ఆ మేకలు ఏమవుతున్నాయి, ఆ గొర్రెలు ఏమవుతున్నాయి, ఇవన్నీ కూడా మనము పోలీసులు కూడా ఈ విషయాలపైన వెల్లడించాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా అది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పోలీసులను కూడా. కానీ హైలైట్ ఏంటంటే ఈ షాప్ ఇంకా రన్నే అవుతుంది, షాప్ను క్లోజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది కూడా తెలియట్లేదు. మేము ఇలాగే రన్ చేసుకుంటాము, షాప్ క్లోజ్ కావద్దని మేము కొత్త వాళ్ళం వచ్చి రన్ చేయిస్తున్నాము ఇక్కడ అంతా కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. ఎంత చక్కగా, అంటే ఇంత బహిరంగంగా జరుగుతూ ఉంది అనేదే మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే మరి పోలీసులు ఈ విషయం పైన ఏం తేల్చగలుగుతున్నారు. ఇది ఎందుకంటే మనుషుల ప్రాణాలతో కూడుకున్నటువంటి స్కామ్, మూగ జీవాలతో కూడుకున్నటువంటి అరాచకం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూగ జీవాల నుంచి రక్తం సేకరించేసి వాటిని బయట అమ్ముకోవడం అనేది చాలా చట్ట విరుద్ధం అని కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ మూగ జీవాలు రక్తం తీసిన తర్వాత నెక్స్ట్ డేనే చనిపోతాయి. కాబట్టి మరి ఏం చేస్తున్నారు ఆ తర్వాత చనిపోయిన మేకలని? మరి ఆ మాంసం కూడా బయట మళ్ళీ అమ్ముకుంటున్నారా కస్టమర్లకి? అదే కదా చేస్తారు. మరి అలాంటప్పుడు ఏంటి దీని వెనకాల ఉన్న స్కామ్, పెద్ద స్కామ్, ఎవరెవరు ఉన్నారు, అదంతా కూడా పోలీసులు బయట పెట్టాల్సి ఉంది. ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.